ఈరోజు నాకు ఒక విచిత్రమైన స్టోరీ చెప్తారా? ఓ తప్పకుండా చెప్తాను. బాలమిత్రలోని మాటల దుకాణం అనే ఒక విచిత్ర కథ మీకు చెప్పబోతున్నాను. మాటల దుకాణం అంటే? సాధారణంగా దుకాణాలలో పప్పులు, బెల్లాలు, ఉప్పు అమ్ముతూ ఉంటారు కదా. కానీ ఈ దుకాణంలో ప్రత్యేకత ఏమిటంటే మాటల్ని సలహాలుగా రాసి చీటీలో పెట్టి అమ్ముతూ ఉంటారన్నమాట. ఒకరోజు ఒక వర్తకుడు అక్కడికి వస్తాడు. ఆ వర్తకుడి పేరు శ్రేష్ఠి. అతను వచ్చిన తర్వాత 3 కాసులు ఇచ్చి 3 చీటీల్ని కొంటాడు. ఇంతకీ ఏముంది ఆ చీటీలలో? ఆ చీటీలలో ఒక్కో చీటీలో ఒక్కో సలహా రాసి ఉంది. మొదటి చీటీలో ఏముందో తెలుసా? ఆ చీటీలో ఉన్న సలహా భార్యకు ప్రయాణమే వెళ్ళిపోయేటప్పుడు భార్యకి ఏమీ చెప్పరాదు. రెండవ చీటీలో ఏముందో తెలుసా? తొందరపడి పందెం వేయరాదు. మూడో చీటీలో అదే చెప్తున్నాను. మూడో చీటీలో ఏముందో తెలుసా? దారి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు భోజనం ఈయన ఆకలైనట్లయితే దారికి దూరంగా వెళ్ళి తినాలి అని ఉంది. సరే కదా అని మన వర్తకుడు ఆ 3 చీటీలు తీసుకొని పట్టణానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో అతనికి ఒక అనుమానం వేసింది. ఏమిటి, నేను 3 కాసులు ఇచ్చి కొన్నాను కదా, నిజంగా ఈ సలహాలు నాకు ఉపయోగపడతాయా అనే సందేహం కలిగింది. సరే కదా అని వెళుతూ ఉండగా మధ్యలో ఆకలైంది. అప్పుడు వెంటనే ఆ చీటీ తీసి చూశాడు. మార్గ మధ్యంలో ఆకలి వేసినప్పుడు దారికి దూరంగా భోజనం చేయాలని ఉంది. సరే జోబులో పెట్టుకొని ఆకలి వెళ్ళి ఒక బావి చూసుకొని దారికి దూరంగా వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేస్తూ తిన్నాడు. వేమని బయటకు వచ్చేసి ఇక పట్టణానికి బయలుదేరాడు మన వర్తకుడు. బయలుదేరుతూ ఉంటే 4 అడుగులు వేయగానే ఒక తీగ తగిలింది. ఏంటా తీగ? అది ఒక విచిత్రమైన తీగ. ఆ తీగ తగలగానే పాపం వర్తకుడికి ఎన్నో రోజుల నుంచి ఒక మానని ఒక పుండు వెంట చటిక్కలు మాయమైపోయింది. అరే, ఇది భలే ఉందని, ఈ తీగ నాకు ఎప్పటికైనా ఉపయోగపడుతుందని ఆ బావి దగ్గరే చిన్న గుంత తవ్వి ఆ గుంతలో పెట్టి మన వర్తకుడు ప్రయాణమై పట్టణానికి వెళ్ళిపోయాడు. తన వ్యాపారం అంతా చూసుకోగానే ఆ రోజు పాపం వ్యాపారం చాలా కలిసి వచ్చింది. ఆ సంతోషంలో మన వర్తకుడు ఏం చేశాడు అంటే ఈ దారినే వచ్చిన దారి వైపు రాకుండా మరో దారిలో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాపం తన భార్యకి జరిగిందంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ భార్య, ఏమండి, నిజంగా నీ పుణ్యం భలే మాయమైపోయింది అంటే, ఆ బావి దగ్గరే దాన్ని నేను దాచిపెట్టి వచ్చాను అని అన్నాడు. అన్న తర్వాత ఆ రోజు అలా గడిచిపోయింది. మరుసటి రోజు ఒక చాటింపు వచ్చింది. ఏం చాటింపు అంటే జమీందారికి ఒక రాజపుండు ఉంది. రాజపుండు అంటే ఏంటి? ఆ రాజపుండు అంటే వీపుకి ఒక పుండు ఉంటుంది. ఆ పుండు ఎంతకాలమైనా మానదు, ఎంత వైద్యం చేసినా మానదు. దాన్నే రాజపుండు అంటారు. ఆ రాజపుండు ఎవరైతే నయం చేస్తారో వారికి 100 వరహాల బంగారం ఇస్తానని చెప్పాడు ఆ యొక్క జమీందారు. సరే అని ఈ యొక్క వర్తకుడికి వెంటనే ఆశ కలిగింది. ఏమేమే నేను వెళ్ళి ఆ యొక్క మొక్కను తీసుకొచ్చి ఆ తీగను తీసుకొచ్చి ఆ జమీందారికి వీపుకి అంటిస్తాను, అది మాయమైపోతుంది, మనకి సంపద వచ్చేస్తుంది అని చెప్పాడు. సరే అండి, వెళ్ళు అని తన భార్య కూడా చెప్పింది. చెప్పగానే అంటే ఒకటి మర్చిపోయింది తెలుసా, మన వర్తకుడు వెళ్ళేటప్పుడు ఏ విషయం చెప్పకూడదుగా. అదే అలానే మరి మర్చిపోయి చెప్పాడు. వెంటనే భార్య ఊరుకుంటుందా? పక్కనే ఉన్న వెంకాయమ్మకి చెప్పింది. ఆ తర్వాత ఆ వెంకాయమ్మ ఊరుకుంటుందా? పుల్లమ్మకి చెప్పింది. ఆ పుల్లమ్మ ఊరుకుంటుందా? మారమ్మకి చెప్పింది. ఇలా ఆ ఊర్లో చాలామందికి ఇది తెలిసి, అయితే ఒక తెలివిగల స్త్రీ ఉంది. ఆ స్త్రీ వెంటనే భర్తకి చెప్పింది. ఆ భర్త వెంటనే హత్యకి సంపాదిద్దామని వెంటనే బయలుదేరాగానే ఈ శ్రేష్ఠి ఆ యొక్క వచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఒకే చోట కలుసుకున్నారు. అప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఎక్కడికి బయలుదేరావు? నేను ఆ యొక్క జమీందారిని రాచపుండు న్యాయం చేయడానికి నేను బయలుదేరాను అని అన్నాడు. అంటే నేను కూడా అక్కడికే అంటే, నీకు తెలుసా అంటే, నాకు తెలుసు, నేను నయం చేయగలను అంటే, నువ్వు చేయలేవని వెంటనే శ్రేష్ఠి పందెం వేశాడు. ఏంటా పందెం? ఏంటి ఆ పందెం అంటే, నువ్వు చేయలేవు, నయం చేయలేవు అన్నాడు. నేను చేయగలను అతను అన్నాడు. చూసావా, మాటల్లో 3వ సలహాను కూడా అతిక్రమించాడన్నమాట.
సరే అని పందెం కాసి ఇంటికి ఆ పందెం ఏందని అడుగుతున్నావు కదా, ఆ పందెం ఏంటంటే ఒకవేళ ఈ పందెంలో కానీ నేను ఓడిపోతే మా ఇంట్లో నువ్వు ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు నేను నీకు ఇచ్చేస్తా అని వర్తకుడు చెప్పాడన్నమాట. సరే అని ఆ వ్యక్తి వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ తీగని తీసుకొచ్చాడు, ఆ యొక్క జమీందారికి అంటించాడు, నయమైపోయింది. పాపం ఈ యొక్క వర్తకుడు దిగాలుగా కూర్చున్నాడు. అప్పుడు వెంటనే ధర్మపాలుడు గుర్తొచ్చాడు. అదే మళ్ళీ ఆ యొక్క చీటీల దుకాణం, మాటల దుకాణానికి వెళ్ళి మళ్ళీ ఒక సలహాని తీసుకుని వద్దామని వెళ్ళగానే ధర్మపాలుడు చక్కటి సలహాని ఇచ్చాడు. ఆ చీటీలో ఏముంది అంటే అదే చెప్పబోతున్నాను. ఆ చీటీలో ఏముంది అంటే అరే ఏముంది అట్లే చెప్తున్నాను, ఉండవమ్మా కాస్త. మీ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఇనుప పెట్టిని, మీలో విలువైన ఇనుప పెట్టిని అటక మీద పెట్టి ఒక నిచ్చెన పెట్టు అని ఉందన్నమాట. సరే ఈ వర్తకుడు ఇంటికి వెళ్ళి బాగా బంగారం, డబ్బులు, అన్ని విలువైన వస్తువులన్నీ కూడా ఆ ఇనుప పెట్టెలో పెట్టి అటక మీద పెట్టి దానికి ఒక నిచ్చెన వేశాడు. ఈలోపు పందెం కాసిన వ్యక్తి ఉన్నాడే, వెంటనే వచ్చి నలుగురిని తీసుకొని వచ్చాడు. వచ్చి శ్రేష్ఠి బయటికి రా అనగానే అందరు ఇచ్చాడు. ఏమయ్యా పందెం నిజమేనా అని ఇతరులు అడిగారు. అవును నిజమేనండి, మా ఇంట్లో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు ఇస్తాను అని నేను అన్నాను, నేను మాట తప్పేవాడిని కాదు అని ఇంట్లోకి ఆహ్వానించాడు. అవంటే ఏం పట్టుకున్నాడు? వెంటనే ఇలా 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 వెతికాడు. ఏ దెబ్బైనా పెట్టా అని ఇలా చూడగానే పైన అటక మీద కనిపించింది. అటక మీద కనిపించగానే ఏం పట్టుకున్నాడు? అది వెంటనే నిచ్చెన పట్టుకున్నాడు. నిచ్చెన పట్టుకోగానే ఇంకేముంది, ఎక్కబోతున్నాడు. ఆగాగు, నువ్వేం మన పందెం గుర్తుంది కదా, ఏ వస్తువు అయితే పట్టుకున్నా ఇస్తా అన్నాను కదా, ఇగో నువ్వు నిచ్చెన పట్టుకున్నావు, నిచ్చెన తీసుకెళ్ళు అనడంతో పాపం పక్కన వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు. శ్రేష్ఠి తన సంపద తను మిగిల్చుకోగలిగాడు. అంటే చిన్న సలహా పాటించడం ద్వారా తనకి తన సంపద అంతా మిగిలిపోయింది.